హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. తల్లి లేకపోయినా సరే ఎంత నిజాయితీగా బ్రతికింది, చివరికి తన జీవితం ఏమైంది అనే మోరల్ స్టోరీతో మరలా మీ ముందుకు వచ్చానండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరు పేరు అబ్బిరాజుపాలెం. ఆ అబ్బిరాజుపాలెంలో శ్రావణి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. తండ్రి మరో పెళ్లి చేసుకుంటాడు. అయితే సవితి తల్లి చాలా కష్టాలు పెడుతూనే ఉంటుంది. సరిగా ఆహారం పెట్టదు. బానిసలా పని చేయించుకుంటూ ఉంటుంది. అయినా కూడా చాలా ఓర్చుకుంటూ ఎంతో తను బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. ఇంటిలో పనంతా కూడా ముగించుకుని తను ఒక కుట్టు నేర్చుకోవడానికి ఒక బామ్మగారి దగ్గరికి వెళుతుంది. లేసు అల్లుతున్నటువంటి మరి సుందరమ్మ అనేటటువంటి ఆ బామ్మగారి దగ్గరికి వెళ్ళి లేసు నేర్చుకుంటుంది. ఆ లేసులో ఎంతో నైపుణ్యత సాధించి చక్కగా తను మంచి మంచి బెడ్షీట్లను లేస్తో కుట్టడము, అంతేకాకుండా పిల్లో కవర్స్ అల్లడము, టీవీ కవర్స్ అల్లడము, టీపాయ్ మీద వేసుకునేటటువంటి సెట్స్ అన్నీ కూడా లేసుతో చాలా అందంగా అల్లికలు అల్లి మరి వాటిని అమ్మి డబ్బులు సంపాదించి తీసుకువెళ్ళి సవితి తల్లి చేతిలో పెడుతుంది. ఆమె ఎంత ఇచ్చినా కూడా సంతృప్తి లేకుండా ఎప్పుడూ కూడా ఆడిపోసుకుంటూనే ఉంటుంది. అయ్యో, ఇంత కుట్టు అల్లేను నేను, మరి ఒక 10 రూపాయలు తీసి దాచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. చాలా నిజాయితీగా ఎంతో మరి మంచి మనసుతో తీసుకువెళ్ళి ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకుంటుంది సరికదా, ఇంటిలో బానిసలా పని చేయించుకుంటుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఏదో ఒకటి తిడుతూ ఉంటుంది. తండ్రి నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడే తప్ప ఏమీ కూడా మాట్లాడడు. బిడ్డ విషయంలో మరి అయ్యో ఇంత బాధ పెడుతుంది నా కూతుర్ని అని కూడా ఆలోచించకుండా తను పని తను చేసుకుని వెళ్ళిపోతాడు. అయితే అక్కడున్న సుందరమ్మ బామ్మ బాగా ఆదరిస్తుంది ఈ శ్రావణిని. శ్రావణి, ఈ కుట్లతో పాటు నీకు చాలా తెలివుంది, అందుకని నువ్వు మిషన్ కూడా నేర్చుకో. అన్ని బ్లౌజులు కుట్టడము, అన్నీ కూడా డ్రెస్సులు కుట్టడము నేర్చుకుంటే రేపు నువ్వు ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు నిన్ను నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి ఇది ఒక నీకు ఆసరాగా ఉంటుందమ్మా అని చెప్పినప్పుడు మరి తక్కువ సమయంలోనే ఆమె బామ్మగారికి దగ్గరగా ఉన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళి డ్రెస్సులు కుట్టడము, అంతేకాకుండా బ్లౌజులు కుట్టడము అన్నీ కూడా నేర్చుకుని చక్కగా నిజాయితీగా జీవిస్తూ ఉంటుంది ఈ శ్రావణి. శ్రావణి మరి అక్కడ 8వ తరగతి వరకే చదివింది. ఆ పైన బడికి వెళతానని ఎంత గోల పెట్టినా కూడా ఆ సవితి తల్లి పంపించలేదు. చదువుకోవాలని ఆశున్న తన ఆశను అనగదొక్కేసిందే తప్ప చదివించలేదు. తన్ని ఒక కట్టు బానిసలాగా చూసుకుంటూ ఉంటుంది. వయసుకు వచ్చింది, అయ్యో వివాహం చెయ్యాలి, ఎన్నో డబ్బులు మరి సంపాదించి తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది అనే ఆలోచన లేకుండా తను ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే ఇది ఇలా ఉంటుండగానే ఒక మరి పక్కనున్నటువంటి పల్లెటూరులోని ఒక రైతు ఉంటాడు. ఆ రైతు మరి వ్యవసాయం వేస్తే ఆ వ్యవసాయం ఆ సంవత్సరము చాలా వర్షాలు పడి మునిగిపోయి పెట్టుబడి కూడా రాకుండా పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు పడటం వల్ల పంట మొత్తము కూడా పాడైపోతుంది. పాడైపోయిన సమయంలో అప్పుడు తన కొడుకు అంటాడు, నాన్న, ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్నాము మనము, కానీ ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండట్లేదు. ఎందుకు నాన్న ఈ వ్యవసాయం మానేసి ఎక్కడైనా పట్టణం పోయి మనం ఏమైనా పనులు చేసుకుని బ్రతుకుదారి అంటే అప్పుడు తండ్రి అంటాడు, అలా అనకనైనా, వ్యవసాయం అన్న తర్వాత ఒక సంవత్సరం పంటలో లాభం వస్తే మరో సంవత్సరం నష్టం వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి. అంతటి దాని అలా వచ్చిందని మనము వ్యవసాయాన్ని వదిలేసి వేరే పనులకు వెళితే మరి తిండి గింజలకు ఎలాగుంటాయి? అనేక మందికి ఆహారము మనం పండించిన ధాన్యమే వెళుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఇలా ఆలోచిస్తే మరి అందరూ కూడా ఆహారం తినడానికి ఎలా దొరుకుతుంది నాన్న అన్నము అని ఆ కొడుక్కి మంచి మాటలు చెప్పి మరలా వ్యవసాయము ప్రారంభిస్తారు. అయితే ఉన్నట్టుండి ఆ శేషయ్య అనే రైతు కొడుకు రాము, ఆ రాము అంటాడు, నాన్న,
అయితే నేను పక్కూరుకు వెళ్ళి విత్తనాలు కొనుక్కొని వస్తాను. మరి మళ్ళా ఆకుమళ్ళు వెయ్యాలి కదా అని చెప్తాడు. సరే నువ్వు విత్తనాలు కొనుక్కురా, నేను ఈలోపు పొలం వెళ్ళి అక్కడంతా పని చేపిస్తానని తన తండ్రి అంటాడు. అయితే రాము మరి కాలినడకన నడిచొస్తూ ఉంటాడు. రాము కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి, గొప్ప విలువలు కలిగినటువంటి వ్యక్తి. అయితే ఒక చాలా దూరం నడిచాడు. నడిచేటప్పటికి ఎండగా ఉండటంతో కొంచెం అలసట వచ్చి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు తను కొంచెం వచ్చేటప్పుడు కొంచెం ఆహారం తెచ్చుకుంటాడు, మంచినీళ్ళు తెచ్చుకుంటాడు. విప్పుకుని తిందారి అనుకుని కాసేపు అలా రిలాక్స్ అవుదారి అనుకునేటప్పటికీ పక్కనే ఆ చెట్టు పక్కనే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి మరి నీళ్లు ముంచుకుందారి అని ఇలా బిందెతో నీళ్లు ముంచుకునేటప్పటికి మరి అప్పుడు అడుగుతాడు రాము, ఇలా విత్తనాలు కొనడానికి పలానా ఊరు నుంచి వచ్చాను, నేను ఒక రైతు బిడ్డని, ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది విత్తనాల షాపు అని అడిగితే, ఇంకా ఎంతో దూరం ఉండదండి, మీరు ఇంకా కొంచెం 1 కిలోమీటర్ నడిస్తే కనుక అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంటుంది. ఆ శివాలయం పక్కనే మరి షాపులు ఉంటాయి. ఆ 4-5 షాపులు దాటి వెళ్ళిన తర్వాత అక్కడ విత్తనాలు కొట్టుంటుంది అని చెప్తుంది. అని నేను కూడా అటుగానే వెళ్తాను. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే నీళ్లు పట్టుకుంటారు. ఊరిలో సరైనటువంటి నీటి వసతి లేదు, చెరువు నీళ్లు ఎక్కువగా తీసుకువెళ్తారు అని చెప్తుంది. చెప్పి ఈలోపు ఏం జరుగుతుందంటే ఇలా బిందె నీళ్ళు ఇలా ఎత్తుకునేటప్పటికీ తన మెడలో ఉన్నటువంటి చైన్ కనిపించదు. అయ్యో నా చైన్ పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో అనేసి కంగారు పడుతుంది. ఏమిటండి కంగారు పడుతున్నారు అంటే, లేదండి మా అమ్మ చనిపోయేటప్పుడు తన మెడలో ఉన్నటువంటి గొలుసు నా మెడలో వేసింది. నా తల్లి చనిపోయినా ఆ గొలుసు నా మెడలో ఉండడంతో మా అమ్మ నాతో ఉందనే ధైర్యం నాకు ఉంటుంది. అందుకని నేను ఎప్పుడూ కూడా దాన్ని తీసి పక్కన పెట్టను. ఈ విషయం నా సవితి తల్లికి తెలిస్తే నన్ను చాలా నరకయాతన పెట్టేస్తుంది అని బాధపడుతుంది. అయ్యో అలాగా, మీరు కంగారు పడకండి, మీ పేరేమిటి అని అడిగితే నా పేరు శ్రావణి అంటుంది. అయితే మీతో పాటు నేను కూడా వెతుకుతాను ఉండండి అని చెప్పి అక్కడ వెతుకుతారు. కానీ దొరకదు. దొరకకపోయేటప్పటికీ తను నీళ్ల బిందె ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో మరి అన్నం తిందారి అని ఆ క్యారేజ్ విప్పుకున్నవాడు ఆ క్యారేజ్ కట్టేసి కొన్ని మంచినీళ్ళు తాగి పాపం తిను చాలా మరి యాతనలో ఉన్నట్టుంది, ఎందుకంటే సౌతి తల్లి బాధలు పెడుతుంది అనేసి చెప్పింది. చాలా మంచి అమ్మాయిలా ఉంది. తిని వెనకాల నేను కూడా వెతుకుతూ వెళ్దారి, ఎలాగో షాప్కి వెళ్ళాలి కదా ఊళ్ళోకి అని చెప్పి వెనకాల వెతుకుతూ వెళ్తాడు. అయితే ఆ అమ్మాయి కొంత దూరం వెళ్ళేటప్పటికి కనిపించదు. అయ్యో ఎటు వెళ్ళిపోయిందో అనుకుంటాడు. అయితే ఎలాగో అడ్రస్ చెప్పింది కదా అని చెప్పేసి కొంత దూరం వెళ్ళేటప్పటికి గుడికి దగ్గరలోనూ అక్కడ ఆ దారి గుండా నరసంచారం తక్కువగా ఉంటుంది. ఎవరు కూడా నడిచి వెళ్ళరు, తక్కువగా ఉంటారు మనుషులు. అయితే అక్కడ తనకి ఒక హారం లాంటిది దొరుకుతుంది. అప్పుడు వెంటనే ఇదేనేమో పాపం తను పోగొట్టుకున్న హారం అనుకుని తను సంచిలో వేసుకుని డైరెక్ట్గా మరి ఎక్కడో ఇల్లు చెప్పింది కదా, శివాలయం దగ్గరే వాళ్ళ ఇల్లు కూడా అని అన్నది కదా అని, ఇక్కడ శ్రావణి అంటే ఎవరండి అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళ సౌతి తల్లి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అక్కడే పక్కన అంట్లు తోముతుంది శ్రావణి. ఏమండి, ఇదిగో ఇందాక మీ శ్రావణి గారు అక్కడ గొలుసు పోగొట్టుకుని వెతుక్కుంటుంది, ఇదేనేమో చూడండి, నేను వచ్చే దారిలో దొరికింది అని చెప్పినప్పుడు అప్పుడు దాన్ని దగదగా మెరుస్తున్నటువంటి ఆ వజ్రాల హారం చూసి ఇదే, ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని అంటది. అని అనేటప్పటికీ ఈలోపు మరి విత్తనాలు కొనుక్కుందారి, పోనీలే ఆ అమ్మాయిని నరకం నుంచి తప్పించాను అని సంతోషపడుతూ విత్తనాలు కొనుక్కుందారని షాపుకి వెళ్ళి ఆ విత్తనాల షాపు దగ్గర విత్తనాల మూటలు కట్టించుకుని ఆ మూట నెత్తి మీద పెట్టుకుని ఇలా బయలుదేరే 4 అడుగులు వేసేటప్పటికి వెంటనే శ్రావణి పరుగున వచ్చి ఆ హారం తీసుకుని, ఏమండి ఇదిగో ఈ హారము నాది మాత్రం కాదు, అబద్ధాలాడి మా అమ్మ తీసుకుంది, మా సవితి తల్లి తీసుకుంది, కానీ నాది వేరే గొలుసు, ఈ గొలుసు నాది కాదండి అని చెప్పి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి మా అమ్మ నన్ను చంపినా కూడా నేను అబద్ధం ఆడను,
నిజాయితీగానే ఉంటాను. ఇది మాది కాదు, ఇది ఎవరిదో మాకు తెలియదు అని చెప్పి అతనికి ఇచ్చేస్తుంది. రాము చాలా సంతోషపడతాడు. ఈ పిల్ల చాలా నిజాయితీ గలది, లేకపోయినా సరే పోనీ ఏదో వాళ్ళ తల్లి తిడుతుంది తీసుకుందారనే ఆలోచన కూడా లేకుండా చాలా మంచి మనసున్నటువంటి అమ్మాయి. ఈ అమ్మాయికి మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పొలం తీసుకువెళ్ళి విత్తనాలు చల్లుతూ వాళ్ళ నాన్నకి జరిగిన విషయమంతా చెప్తాడు. నాన్న, ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది, లక్షణంగా ఉంది. అయితే తల్లి లేదంట, సవితి తల్లి పోరు పడలేకపోతుంది అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్పినప్పుడు ఆ పిల్ల మీద మనసు పడ్డాడని కొడుకు గ్రహించి తండ్రి, అయితే ఆ శేషయ్యకు ఆ ఊరిలో ఒక మంచి స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు వీరయ్య అనేటటువంటి స్నేహితుడు దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి గురించి అంతా ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి మంచితనాన్ని గురించి తెలుసుకున్నటువంటి ఈ యొక్క శేషయ్య వెంటనే మరి మా అబ్బాయిని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి అక్కడ సంబంధం మాట్లాడి ఆ సంబంధాన్ని తీసుకువచ్చి మరి కొడుక్కి చెయ్యాలని అనుకుంటాడు. అయితే తన స్నేహితుడు అంటాడు, నాకు ఒక కూతురు ఉందిరా, మరి ఆ శ్రావణిని కాకుండా నా కూతుర్ని చేసుకోవచ్చు కదా అంటే, లేదురా, నా కొడుకు చాలా మంచివాడు, పద్ధతైన వాడు, సంస్కారవంతుడు. అయితే ఆ అమ్మాయి కష్టంలో ఉంది, అలాంటి అమ్మాయిని చేసుకుంటే మనకు కూడా పుణ్యం నాన్న. మా అమ్మాయికి కూడా తల్లి లేని లోటు అమ్మ తీరుస్తుంది, అమ్మ ద్వారా తీర్చొచ్చు అని చెప్పి సవితి తల్లి చాలా పోరు పెడుతుంది, అక్కడ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పాడు నా కొడుకు. అందుకనే నేను ఈ సంబంధం మాట్లాడటానికి వచ్చానురా, నువ్వు ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఆ ఊరిలో ఆ సంబంధం మాట్లాడి మరి శ్రావణిని ఆ రాముకి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా మరి తల్లి లేనటువంటి ఆ లోటును రాము తల్లి ఎంతో కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. కోడళ్ళ ఎప్పుడూ కూడా చూసుకోదు. అన్ని విషయాల్లోనూ తనకి అమ్మగా నిలబడి అన్ని అచ్చట ముచ్చట కూడా అన్ని విషయాల్లోనూ కూడా తను సంతోషపరచాలని ఎప్పుడూ కూడా రాము, తన తల్లి, తండ్రి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటుండగా ఆ ఊరిలో ఒక్క పెద్ద బొటిక్ సెంటర్ పెడతానని చెప్పి శ్రావణి చెప్తుంది రాముకి. సరే, నీ ఇష్ట ప్రకారమే పెట్టు, అది మాకు ఏమీ ఇబ్బంది లేదు, నువ్వు పని చేయకపోయినా మాకేం పర్వాలేదు అని అడిగినప్పుడు, లేదు లేదు, నాకు వచ్చిన వర్క్ని 10 మందికి కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా భవిష్యత్తులో నిలబడతారు కదా అని అత్తగారిని, మామగారిని, భర్తని ఒప్పించి మంచి బొటిక్ సెంటర్ పెడుతుంది. అయితే అది చాలా మంచి లాభాలను తీసుకురావడమే కాకుండా మరి 20 మంది పని వాళ్ళని పెట్టుకుంటుంది. ఆ పని ఎంతోమందికి తనకొచ్చిన పనిని నేర్పిస్తూ చక్కగా ఒక మంచి వ్యాపారస్తురాలుగా తయారవుతుంది. ఆ కుటుంబానికి ఎంతో మరి చేదోడు వాదోడుగా ఉంటూ వారి కష్ట సుఖాల్ని అర్థం చేసుకుంటూ తనలాగా తల్లి లేనటువంటి వారికి, ఆపదలో ఉన్నవారికి తను సంపాదించినటువంటి డబ్బులో ఎంతో కొంత సహాయం చేయాలి అని మరి భర్తకు చెప్పినప్పుడు అలాగే అని చెప్పి ఎంతోమందికి సహాయం చేస్తూ మంచి ఇన్స్పిరేషన్గా నిలబడుతుంది శ్రావణి. మంచితనం అనేది ఎంతవరకు అయినా మనల్ని కాపాడుతుంది. నిజాయితీ అనేది మనల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. నిజాయితీని ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం విడిచిపెట్టకుండా నిలబడితే కనుక అదే నిజాయితీ మనల్ని ఏదో ఒక రోజు ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. అలాగే ఈ శ్రావణిని కూడా నిలబెట్టింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని మంచి మోరల్ స్టోరీస్ మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు 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 తెలియజేస్తూ ఉన్నాను. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, సక్సెస్ టిప్స్, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకి వస్తూ ఉన్నానండి. తప్పకుండా ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.